సార్, దేశాన్నే కాదు ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తున్న అంశం ఆదాని కేసులో ముడుపుల కేసు సార్. దీని గురించి మీరేమంటారు? జగన్ గారికి సుమారుగా 1750 కోట్ల వరకు లంచాలు ఇచ్చారన్నదే టాపిక్గా మారింది. మీరేమంటారు సార్ దీని గురించి? ఆదాని కేసుకు సంబంధించి ఇప్పుడు లోక్సభలో కూడా చర్చనీయాంశం అవుతుంది. పార్లమెంట్ కూడా కుదిపేస్తుంది. 2 రోజుల పాటు ప్రారంభమైన వెంటనే వాయిదేశారు. రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కూడా ఆదాని కేసు ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఆదాని కేసు పైన ఒక కంక్లూడింగ్ రావడానికి ఈ పరిణామం దోహదం చేయొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ ఆదాని, అవినీతి ఇవేవి కాదు. తన రాజకీయ ప్రత్యర్థి మీద బుర్ర జల్లడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని చేసినట్టుగా అనిపిస్తా ఉంది. ఆదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటి? ఆదానితో అసలు ఆంధ్రప్రదేశ్ ఆనాటి ప్రభుత్వం కానీ ఈనాటి ప్రభుత్వం కానీ ఏమైనా ఒప్పందాలు చేసుకుందా? విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి డైరెక్ట్ ఒప్పందాలు చేసుకోలేదు. ఎందుకంటే 2014 తర్వాత సెకి అనే ఒక సంస్థని స్థాపించింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆ సంస్థ డైరెక్ట్ గా ప్రైవేట్ కంపెనీలతో విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటుంది. రాష్ట్రాలతో వాళ్ళు లింక్ చేస్తుంది. ఉదాహరణకు సెకితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ₹2.50, ₹2.70 అంటుంది వైసీపీ. ఈ ₹2.50 యూనిట్ కొనుక్కుంటాం అని సెకితో ఒప్పందం చేసుకుంటుంది. ఆదాని సంస్థ లేకపోతే అంబానీ సంస్థ ఏదో ఒక సంస్థని ఉత్పత్తి చేసే సంస్థ ద్వారా వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాలకు అలికేట్ చేస్తారు. ఆ కంపెనీతో వాళ్ళు అసోసియేట్ అవుతారు. ఇక్కడ ప్రధానమైన ఒప్పందం సెకితో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఆంధ్రప్రదేశ్లో తప్పు జరిగిందని గత ప్రభుత్వం తప్పు చేసిందని ఈ ప్రభుత్వం భావిస్తే ఈ ప్రభుత్వం చేయాల్సింది సెకితో ఆంధ్రప్రదేశ్ జరుపుకున్న ఒప్పందం కరెక్టా కాదా అని విచారణ జరపాలి. విచారణ జరిపి నిజానిజాలు తేల్చొచ్చు. తప్పులుంటే అధికారుల పైన, పొలిటీషియన్స్ పైన చర్యలు తీసుకోవచ్చు. ఈ చర్చ ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు. అమెరికాలో జరిగినటువంటి కేసు ఆదాని తెలుస్తుంది. అమెరికాలో కేసు ఏంటి? ఆదాని అనే లిస్టెడ్ కంపెనీ అమెరికాలో ఏర్పాటు చేశారు. వారు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో సహా 4 రాష్ట్రాల్లో మేము ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాం, అది భారీ ఇన్వెస్ట్మెంట్ కాబోతా ఉందని అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ని కలెక్ట్ చేశారు అని, అంటే నిధులు కలెక్ట్ చేశారని, నిధులు సేకరించే ప్రయత్నం చేశారనేది చేశారు. అయితే ఇక్కడ ఏమీ లేకుండా కృత్రిమంగా సృష్టించి మా దగ్గర ఇక్కడ నిధులు సేకరించారు, ఆ నిధుల్ని అక్కడ తప్పుడు పద్ధతిలో కరప్షన్ ఛార్జెస్ కోసం చేసుకున్నారు వాళ్ళ వ్యాపారాల కోసం అన్నట్టుగా అక్కడ కేసు నమోదైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు దీనికి ఏం సంబంధం? డైరెక్ట్ గా ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు డబ్బులు ఇచ్చేసినారు అనేసి కేసు రిజిస్టర్ అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. అది శుద్ధ తప్పు. ఎందుకంటే ఆదాని ఏం వాళ్ళకి చెప్పినాడో పక్కన పెడితే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తమిళనాడు ప్రభుత్వం ఆదానితో డైరెక్ట్ గా ఒప్పందాలు చేసుకోలేదు. సెకితో ఒప్పందం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థ. సెకికి వీళ్ళు లింకు. అక్కడ ఆదాని నిధుతో ₹2.70 ఎంత వీళ్ళు చేసిన ఒప్పందానికి ఇవ్వాలి, దాన్ని వాళ్ళు కొనుక్కోవాలి. కొనుక్కోలు గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, సెకి కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పుడు సెకి తప్పు ఒప్పందాల పైన మాట్లాడాలి తప్ప సంబంధం లేని ఆదాయాన్ని తీసుకొస్తే లాభమే ఉంది. ఒకరైనా అబద్ధం చెప్పి ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇక్కడ అవినీతికి డబ్బులు ఇచ్చున్నా ఎందుకు ఇస్తారు? ఆ సెకితో ఒప్పందం కదా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకుంటాయి. అంటే ఈ విషయంలో కొంత జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చూడదాము అని ఆలోచన చేస్తుంది. ఇది వల్ల ఏమీ కాదు, రాజకీయ రచ్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారో ఒప్పు చేశారని తేల్చాల్సింది ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందాలు కరెక్టే కాదు. దాని జోలికి వెళ్ళరు, ఎక్కడ మాట్లాడట్లేదు. ఎందుకు? గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా సెకితో ఒప్పందాలు చేసుకుంది. వైసీపీ చెప్తున్న మాటల ప్రకారం వీళ్ళకన్నా ఎక్కువ రేటుకి చేసుకున్నారట. ఎక్కువ రేటుకి చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయనే చర్చ వైసీపీ చేస్తా ఉంది. కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ చర్చే, దీనివల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ సెకితో చేసుకున్న ఒప్పందాలు తప్పులుంటే ఖచ్చితంగా మొత్తం సెకితో ఒప్పందాలపైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి మీద అమెరికాలో కేసు అయింది కాబట్టి ఆదాని ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కూడా పెట్టాడనే ప్రచారం ఉంది కాబట్టి ఆయన నెత్తిన రాళ్ళేస్తే పోతుందనే పద్ధతిలో ఉన్నట్టుగా నాకు అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆదానితో ఎటువంటి ఒప్పందాలు లేకుండా రాత్రికి రాత్రే టెండర్లు వేయించారంటూ కూడా వార్తలు సార్, మీరేమంటారు దీనిపైన? టెండర్లు వేసేది ఏం లేదు దీంట్లో. సెకితో ఒప్పందం చేసుకున్నప్పుడు టెండర్లు డైరెక్ట్, ఆదానితో ఏముంది? కాబట్టి రాత్రికి వేసారా, పగులు వేసారా, మధ్యాహ్నం వేసారా చర్చ కాదు. వేసింది నిబంధన ప్రకారం ఉందా లేదా మాట్లాడాలి. ఒకవేళ అనుమానం ఉంటే టెండర్లు వేసే దాంట్లోనే తప్పు జరిగింది, కొన్ని సంస్థలకు ప్రయోజనం చేయకుండా వేశారంటే విచారణ జరపండి. సెకితో విద్యుత్ ఒప్పందాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందో వాటిపైన విచారణ జరపండి. విచారణ చేయరు, ఎందుకంటే ఇదే సెకితో గతంలో ఒప్పందం చేసుకున్నారు, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. గతంలో ఇంతకన్నా ఎక్కువ యూనిట్కి రేట్లు పెంచినట్టు వైసీపీ చెప్తా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని మాట్లాడలేదంటే వీళ్ళు ఎట్లాంటి విచారణ జరపాలి? అమెరికాలో జరిగే దాని గురించి మాట్లాడేస్తున్నారు.
అమెరికా దానిపైన మనం ఏం చేస్తాం? ఒకవేళ నిజంగా అమెరికాలో ఆ కేసు పెద్ద అయితే అమెరికన్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంటర్పోల్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని అడుగుతుంది, మీ దేశాలు ఇవన్నిటిపైన విచారణ కావాలని. వాళ్ళు సహకరించేస్తారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, కానీ రాజకీయ కారణాలతో చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియ బాగలేదంటే విచారణ జరపాలి, చర్య తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.